ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి నేను మిమ్మల్ని తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రతి బుధవారము మన జీవితంలో మనకి ఎంతైనా ఉపయోగపడేటువంటి అంశాల గురించి మాట్లాడుతూ ఉంటాను. ఈ యొక్క అంశాలు మన యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశము ఏంటంటే, ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, మనకి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. మనకు కొన్ని లక్ష కోట్ల విషయాలు తెలిసి ఉంటాయి. దాంట్లో మనకు ఉపయోగపడేటువంటి విషయాలు కొన్ని వేలల్లోని వందల్లో ఉండుండొచ్చు. ఈ యొక్క వేలల్లో వందల్లో ఉండుండేటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని, ఆ యొక్క వర్తమానము మరి మనకు తెలిసినప్పుడు మనకు ఎందుకు ఉపయోగపడట్లేదు? మన జీవితంలో ఎందుకు మెరుగుపరచబడట్లేదు? మన జీవితంలో ఎందుకు మార్పు రావట్లేదు అనేటువంటి అంశాన్ని నేను ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. మనందరికి తెలిసినటువంటి విషయమే ఏంటంటే, మనం అందరం కూడా పైకి ఎదగాలనుకుంటూ ఉంటాం. మనందరం కూడా గొప్ప విజయవంతులుగా మార్చబడాలి అని చెప్పి ఆశపడతా ఉంటాం. దాని తప్పేం లేదు. దేవుడు మనలో ఆ యొక్క గుణం పెట్టాడు. మనం ఎదగాలనుకుంటున్నాం, కానీ ఎందుకు ఎదగలేకపోతున్నాం? మన జీవితంలో మనము హెచ్చింపబడినటువంటి స్థానానికి మనము ఎందుకు ఎదగలేకపోతున్నాం? వై ఈజ్ దాట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ టు ద హైట్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్? ఎందుకు అంటే, నేను కూర్చొని గమనించినటువంటి విషయం ఏంటంటే, మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే సరిపోదు, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం అప్లై చేయాలి. అనగా మనకి వర్తమానము తెలిస్తే సరిపోదు, మనకు తెలిసినటువంటి వర్తమానాన్ని మనము అప్లై చేయాలి. అంటే అప్లికబుల్గా ఉంచాలి దాన్ని. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్లో పెడతామో, ఆ యొక్క ప్రాక్టీస్లో పెట్టినటువంటి వర్తమానం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి గమనించండి, మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే అప్లికేషన్లో పెట్టారో, ఏదైతే ప్రాక్టీస్లో పెట్టారో, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా వ్యర్థమైపోతూ ఉంటుంది. అంటే మన దగ్గర కిలో బంగారం ఉన్నా సరే, ఆ బంగారంతో మనం ఏం చేసుకోలేమన్నట్టు. అర్థమైందండి? సో మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే సరిపోదు, తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మనము అప్లికేషన్లో పెట్టాలి. అంటే ప్రణాళికలో పెట్టాలి. మనకు తెలిసినటువంటి ఆ యొక్క సంఘటనలు, మనకు తెలిసినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఎప్పుడైతే అప్లికేషన్లో పెడతామో, మనం ఎప్పుడైతే మన యొక్క దినదిన జీవితంలో మనము దాన్ని అమలు చేస్తూ ఉంటామో, అప్పుడు మాత్రమే మన జీవితము ఎదుగుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే మన జీవితంలో మనం ఒక గొప్ప ఎదుగుదలను సాధ్యపరిచేవాడుగా మనం మార్చబడతాం. ప్రతి ఒక్కడు కూడా విజయవంతురాలుగా మారాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు, కానీ వారు దానికోసం అనేక క్లాసెస్ తీసుకుంటారు, చాలా మ్యాగజైన్స్ చదవచ్చు, యూట్యూబ్ ఛానల్స్ వెతకొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఆడియో బుక్స్ చేయొచ్చు, ఏమైనా మనము వినొచ్చు. కానీ ఆ యొక్క విన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము దాచిపెట్టేస్తున్నాం. అందుకనే ఈరోజు నువ్వు ఎదగటానికి ఒక మూలము నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదే మన అప్లికేషన్. బైబిల్ నుంచి నేను మీకు అది చూపిస్తాను ఈరోజు. ఎప్పుడైతే దేవుడు భూలోకానికి వచ్చాడో, దేవుడు భూలోకానికి వచ్చి పేతురుతో ఒక మాట చెప్తా ఉంటాడు. ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పేతురుతో చెప్తున్నాడు, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును. హల్లెలూయా. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పాను. యేసయ్య ఈ మాట చెప్తున్నాడు పేతురుతో. నువ్వు భూలోకంలో ఏదైతే విప్పుతావో అది పరలోకంలో నేను విప్పుతాను, భూలోకంలో ఏదైతే బంధిస్తావో పరలోకంలో నేను అది బంధిస్తాను అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే, దేవుడు అదే వాగ్దానం నీకు కూడా ఇచ్చాడు. నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తున్నాను. నువ్వు ఆ యొక్క తాళపు చెవులు ఏంటంటే, నువ్వు దేనైతే బంధిస్తావో ఆ యొక్క తాళపు చెవుల ద్వారా బంధింపబడతాయి, పరలోకంలో బంధింపబడతాయి. నువ్వు ఏదైతే విప్పుతావో నేను అది పరలోకంలో విప్పుతాను, ఆ తాళపు చెవులు
నేను నీకు ఇస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క తాళపు చెవులు పేతురుకి ఇచ్చిన, పేతురు ఆ యొక్క తాళపు చెవులను కానీ తను వాడకపోయినట్లయితే, పేతురు ఆ యొక్క తాళపు చెవులను వాడకపోయినట్లయితే ఆ యొక్క తాళపు చెవులు పేతురుకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఈ యొక్క తాళపు చెవులు ఏదైతే పేతురుకి ఇవ్వబడినాయో అది తను దాచిపెట్టుకున్నట్లయితే తనకేమైనా ఉపయోగంగా ఉంటుందా? ఉపయోగంగా ఉండదు. దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనకి ఇవ్వబడిన ప్రతి దానిని మనము వాడాలి. మనకి ఏదైతే ఇవ్వబడుతుందో మనం అది వాడినప్పుడే మనం దాని యొక్క ప్రయోజనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనకి ఇవ్వబడింది వాడబడుతుందో అప్పుడు దాని యొక్క ప్రయోజనం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది ఈ యొక్క తాళపు చెవులు పేతురుకు రావటానికి కూడా ఒక కారణం ఉంది. పేతురుకి రావటానికి ఒక బలమైన కారణము ఉంది. ఏంటది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం, అదే అధ్యాయము 13వ వచనం చూద్దాం. 13వ వచనము నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, యేసయ్య తన యొక్క శిష్యులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? జనులు నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యిర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిరి. అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు ఇలా జవాబిస్తున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. ఇప్పుడు చూడండి 17వ వచనం. అందుకు, దేనికి? అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. హల్లెలూయా. సీమోను నీవు ధన్యుడువు అని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే, పేతురు సత్యాన్ని గ్రహించి ఆ యొక్క సత్యాన్ని వెల్లడింపజేశాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగానండి. ఇదే మన జీవితంలో ఉన్నటువంటి మూలం. ఈ మూలం మనకు అర్థం కావాలి. పేతురు సత్యాన్ని గ్రహించాడు. ఆ యొక్క సత్యం ఏంటంటే, నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ఎవరు అంటే ఆయన క్రీస్తు అని పేతురు చెప్పాడు. వెంటనే ఇమ్మీడియట్లీ హీ రిప్లైడ్ విత్ ద ట్రూత్ దట్ హీ ఫౌండ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త గమనించాలి ఈ విషయము. నీవు ధన్యుడువు, యేసయ్య నీవు ధన్యుడువు అని ఎందుకు చెప్పాడో తెలుసా? ఎందుకంటే పేతురు ఆ యొక్క సత్యాన్ని వెల్లడింపజేశాడు. తనకి తెలిసినటువంటి సత్యాన్ని ఆయన చెప్పాడు. హల్లెలూయా. పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులు నీకు బయలుపరచలేరు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, అక్కడ పాజ్ అవుదాం అక్కడ కొంతసేపు. పేతురుకి యేసుక్రీస్తే మెస్సయ్య అన్నటువంటి విషయము తెలీదా? తెలుసు. పేతురుకి యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని ముందుగానే తెలియదా? తెలుసు. కానీ ఇక్కడ చూడండి, తెలిసిన ఆయన సత్యాన్ని గ్రహించి ఆ యొక్క సత్యాన్ని ఆయన తనలో దాచిపెట్టుకున్నాడు. ఆయన ఆ యొక్క సత్యాన్ని తనలో జీర్ణించుకున్నాడు. దాచిపెట్టుకున్నాడంటే ఎక్కడో ఒక మూలన పడేలేదు. ఆ యొక్క సత్యాన్ని, ఆయన గ్రహించినటువంటి సత్యాన్ని తను వెంబడించాడు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే తను గ్రహించినటువంటి సత్యాన్ని వెంబడించి అవకాశం వచ్చినప్పుడు తను చెప్పాడో వెంటనే తను ధన్యుడయ్యాడు. ఎలా ధన్యుడయ్యాడంటే, యేసయ్య పేతురుకు ఏమని చెప్పాడంటే, నేను పరలోకపు తాళపు చెవులు నేను ఇస్తున్నాను. హల్లెలూయా.
ఎప్పుడైతే మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం అప్లై చేస్తామో అప్పుడు మనం దీవింపబడతాము. మనకు తెలిసినటువంటి వర్తమానాన్ని, మనం గ్రహించినటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే మన యొక్క దినదిన జీవితంలో మనము అప్లై చేస్తామో, అప్లికేషన్ ఉండాలి. మన క్రైస్తవులతో వచ్చేటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఇదే, మన మనుషులతో వచ్చేటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఇదే. మనకి సత్యము తెలుసు, కానీ ఆ యొక్క సత్యాన్ని మనము అమలు చేయము, మన దిన జీవితాల్లో పెట్టము. మనకు సత్యం తెలుసు, అబద్ధం ఆడకూడదని తెలుసు, కానీ అబద్ధం ఆడతాం. మోసం చేయకూడదని తెలుసు, కానీ మోసం చేస్తాం. దొంగతనం చేయకూడదని తెలుసు, కానీ ఆ టైంలో మనకి ఎవరు చూడట్లేదు కదా, చిన్న వస్తువే కదా, తీసేద్దాం అని చెప్పి అనిపిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. సత్యము తెలుసుకున్నావు, అయినా సరే నీ యొక్క జీవితము ఎందుకు అలా ఉండిపోయింది? ఎందుకు అలా ఉండిపోయిందంటే, తెలుసుకున్నటువంటి సత్యాన్ని నువ్వు నీ యొక్క జీవితంలో అమలుపరచట్లేదు, దాన్ని అమలు చేయట్లేదు. చూడండి, పేతురు ఆ యొక్క సత్యాన్ని గ్రహించాడు, ఆ యొక్క సత్యాన్ని తనలో దాచిపెట్టాడు, ఆ యొక్క సత్యాన్నే వెంబడించాడు, సత్యముతోనే ఉన్నాడు, సత్యముతోనే జీవించాడు. ఎప్పుడైతే ఆ యొక్క ప్రశ్న వచ్చిందో ఆ యొక్క ప్రశ్నకు వెంటనే సమాధానం ఇచ్చాడు. ఆ యొక్క ప్రశ్న రావడం అంటే ఏంటో తెలుసండి, తన పరీక్ష సమయం వచ్చింది. హల్లెలూయా. పేతురు యొక్క పరీక్ష సమయము వచ్చింది. పరీక్ష సమయం వచ్చేసరికి పేతురు ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అయ్యాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాగే నీ యొక్క జీవితంలో అనేక పరీక్ష సమయాలు వస్తున్నాయి, అనేక పరీక్ష సమయాలు వస్తున్నాయి. కానీ ఆ యొక్క పరీక్ష సమయాలు వచ్చినప్పుడు నువ్వు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా? నువ్వు పాస్ అయితే యేసే చెప్తాడు, నువ్వు ధన్యుడివి, ధన్యుడువు అని చెప్పి నీకు ఒక రివార్డ్ ఇస్తాడు, నీ యొక్క జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఇస్తాడు, నిన్ను ఎదిగేలా చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించు నీ యొక్క జీవితం గురించి. ఇది నువ్వు ప్రశ్నించుకొని నీ యొక్క జీవితంలో నుండి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే ఆ యొక్క సత్యం మాత్రమే నిన్ను విడిపించగలదు. 18వ వచనం చూద్దాం. మరియు నీవు పేతురువు. చూడండి 17వ వచనంలో సీమోను బర్యోనా, ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. 18వ వచనంలో మరియు నీవు పేతురువు అని చెప్తున్నాడు. పేతురువు అనగా బండ. ఇది అందరికి మనకు తెలిసినదే. ఏంటా బండ అంటే జాగ్రత్త గమనించండి. ఆ యొక్క బండ పేతురు యొక్క గుణం కాదు, అర్థమైందా? ఆ యొక్క బండ పేతురు కాదు. ఆ యొక్క బండ ఏంటంటే పేతురు గ్రహించిన సత్యము. హల్లెలూయా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద, చూడండి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? పేతురు అనే బండ మీద. పేతురు అనే బండ మీద అంటే ఆ యొక్క విశ్వాసపు యొక్క పునాది మీద. ఆ విశ్వాస పునాది మీద అంటే నేను యేసయ్యను, నేను మెస్సయ్యను అనేటువంటి ఆ యొక్క పునాది మీద నేను నా సంఘాన్ని కడతానంటున్నాడు. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు పేతురు మీద కట్టాడు. పేతురు మీద కట్టలేదు. పేతురు కలిగినటువంటి విశ్వాసం మీద కట్టాడు. ఆ విశ్వాసము ఏంటంటే యేసుక్రీస్తు మన యొక్క మెస్సయ్య, మన యొక్క రక్షకుడు. ఇది ఎంత ఆశీర్వాదమో చూడండి పేతురుకు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. What this means is God is giving Peter
ద ఎబిలిటీ టు బైండ్ వాట్ ఎవర్ ఇస్ టు బి బౌండ్ అండ్ టు లూజ్ వాట్ ఎవర్ ఇస్ టు బి లూజ్డ్. ఎంత గొప్ప ఆధిక్యత. ఇమ్మీడియట్లీ హీ గాట్ ద ప్రమోషన్. హల్లెలూయా. పేతురుకు వెంటనే ఆ యొక్క ఎదుగుదల వచ్చింది. కానీ మన అందరం ఎదుగుదలనే చూస్తాం, కానీ ఆ యొక్క ఎదుగుదల రావటానికి కారణం ఏంటో మనం చూడట్లే. మనతో వచ్చినటువంటి సమస్య ఇదే. మనము చాలాసార్లు ఎదిగినటువంటి వారిని ఏమనుకుంటా ఉంటామంటే, వీడు భలే లక్కీ అండి, దేవుడు దీవించేశాడు, వీడు భలే ఆశీర్వదింపబడ్డాడండి అని చెప్పి అనుకుంటా ఉంటాం. కానీ ఆ ఆశీర్వదింపబడటానికి ఆయన చేసినటువంటి కృషి మనం గమనించాం. పేతురుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు, 11 మంది ఉన్నారు. ఆ 11 మంది శిష్యుల్లో ఎవరు కూడా నోరు తెరవలేదే. పేతురు ఒక్కడు మాత్రమే తెరిచాడు. కానీ అదే పేతురు యేసయ్య నీకు ఎవరో తెలుసా అంటే 3 సార్లు తృణీకరించాడు. చూడండి, మన మానవులన్న తర్వాత చిన్న చిన్న తప్పులు చేస్తారు, అది వేరే విషయం. కానీ దేవుణ్ణి యేసయ్యను తృణీకరించిన యేసయ్య పేతురు కలిగినటువంటి విశ్వాసాన్ని ఆయన ఎంచుకొని ఆ యొక్క విశ్వాసం మీద తను క్రీస్తు యొక్క సంఘాన్ని కట్టాడు, ఎక్లెషియాని కట్టాడు, క్రీస్తు యొక్క మినిస్టర్షిప్ని కట్టాడు. హల్లెలూయా. పరలోక పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. ఎంత అద్భుతమైన విషయం. దాని అర్థం ఇంకో విషయం చెప్పనా, దానిలో దాగునన్న రహస్యం. జాగ్రత్త వినండి. యేసయ్య దేవుడు మానవుని యొక్క ఆలోచన వెనక ఆయన వేచి ఉన్నాడు. ఎవరు ఆలోచన వెనక? మానవుని యొక్క ఆలోచన వెనక. అంటే మానవుడు దేవునికి ఎంతైనా అవసరము. ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలవబడినటువంటి ఆయన జనాంగం మనము. హల్లెలూయా. ఆయన నామాన్ని, ఆయన యొక్క ఘనతను స్తుతించడానికి రూపింపబడినటువంటి, సృష్టింపబడినటువంటి మనుషులం మనం. యేసయ్య ఆ యొక్క మాట కోసం వేచి ఉన్నాడు. ఆ యొక్క మాట, ఆ యొక్క విశ్వాసం కోసం వేచి ఉన్నాడు. ఈరోజు యేసయ్య నీ యొక్క విశ్వాసం వెనక వేచి ఉంటున్నాడు. అది మీరు గమనించాలి. యేసయ్య నీ యొక్క విశ్వాసం వెనక ఆయన వేచి ఉంటున్నాడు. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫెయిత్, ఫర్ యువర్ వర్డ్స్. హల్లెలూయా. నేను అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఆ మాట అర్థమైతే మీరు జీవించే విధానం మారిపోతుంది, మీరు నడిచే విధానం మారిపోతుంది. పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎలా వచ్చాయి అంటే, గ్రహించిన సత్యాన్ని ఆయన అమలుపరిచినందుకు, గ్రహించిన సత్యాన్ని పేతురు వెల్లడింప చేసినందుకు. హల్లెలూయా. మనతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే, గ్రహించిన సత్యాన్ని మనం ప్రక్కన పెడుతున్నాం. గ్రహించిన సత్యాన్ని మనం ప్రక్కన పెడుతున్నాం. నీకు ₹1,00,00,000 వస్తే ఆ యొక్క ₹1,00,00,000 వాడకుండా ప్రక్కన పెడితే ఏం లాభం? నీకు కలిగి ఉన్న తలాంతును నీవు ఆ యొక్క తలాంతును వాడకుండా ప్రక్కన పెడితే ఏం లాభం? అనేక యవనస్తులతో ఇదే సమస్య, ఇదే పెద్ద సమస్యగా మారిపోయింది మన దేశానికి. యవనస్తులు ఎక్కడ వారి యొక్క కలిగినటువంటి తలాంతుల్ని వారు వినియోగిస్తున్నారా? మన సమాజాన్ని నడిపిస్తున్నారా? ఇంకా మనం మూఢనమ్మకాల వైపు వెళ్తున్నాం. ఇంకా మనం మన యొక్క పద్ధతులు, ఆచారాల వెనకే వెళ్తున్నాము. సత్యాన్ని ఎప్పుడు గ్రహించి ఆ యొక్క సత్యాన్ని మనము ఎప్పుడు అమలు చేస్తాం? ఎప్పుడు?
చాలా బాధ వేస్తూ ఉంటుంది. కొంతమంది యవన స్త్రీలు, యవన పురుషులు వారి యొక్క జీవితాన్ని వారు సూసైడ్గా మారుస్తారు, ఆత్మహత్య చేసుకొని ఉండిపోతారు. మన యొక్క కుటుంబాలు విరిగిపోతున్నాయి, నలిగిపోతున్నాయి. విడిపోయేటువంటి కుటుంబాలు ఉన్నాయి, నలిగిపోయేటువంటి కుటుంబాలు ఉన్నాయి, కిందన పాతాళంలో త్రొక్కబడినటువంటి కుటుంబాలు. ఆ యొక్క బాధ, ఆ యొక్క వేదన ఎంతకాలము? నువ్వు సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తావో ఆ యొక్క సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూద్దాం మనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే యేసు ఏమంటున్నాడు? తనను నమ్మిన యూదులతో చూడండి ఎంత విడ్డూరము. యేసయ్య తనను నమ్మిన యూదులతో ఏమని చెప్తున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని ఎప్పుడు గ్రహిస్తారు? చూడండి, జాగ్రత్త వినండి. ఇది చాలా మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి విషయము. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, దట్ ఈస్ ద కండిషన్. అక్కడ ఉన్నటువంటి షరత్ ఏంటంటే, నీవు నా వాక్యమందు నిలిచినట్లయితే, అంటే నా వాక్యాన్ని నువ్వు నవిలినట్లయితే, నా వాక్యాన్ని నువ్వు పట్టుకొని, పేతురు ఎలాగైతే పట్టుకున్నాడో నా వాక్యాన్ని నువ్వు పట్టుకున్నట్లయితే, నన్ను నువ్వు పట్టుకున్నట్లయితే, హల్లెలూయా, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదారు. సత్యాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాము? సత్యాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తామంటే, మనం ఆయన యొక్క వాక్యము యందు నిలవటం అంటే మనము అదే ప్రాంతంలో నిలబడటం. హల్లెలూయా. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అదే ప్రాంతంలో నిలబడటం. వేరే వార్త వచ్చినా సరే ఆ వార్త నమ్మొద్దు, ఈ వార్తను పట్టుకో. ఎప్పుడైతే అలా నిలిచి ఉంటావో, అలా నిలబడినప్పుడు నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు నెమ్మదిగా. సత్యం అంటే ఏంటంటే అసలైన వార్త. హల్లెలూయా. సత్యం అనగా ఏంటంటే అబద్ధము లేనటువంటి వార్త, అంటే ఇంకొక ఉద్దేశము లేనటువంటి వాస్తవమే సత్యము. అర్థమైందండి? వేరే ఇన్ఫర్మేషన్ లేనటువంటి వార్త, వేరే ఉద్దేశము, వేరేది ఇంకేది లేదు. దేవుడు యేసయ్య చెప్పే విధానం కూడా చూడండి. నీవు నా వాక్యమందు నిలిచినట్లయితే, నువ్వు నా వాక్యమందు నిలిచిన వారైతే, పరిగెట్టేవాడు కాదు, పడుకునేవాడు కాదు, నిలిచినవాడు. హల్లెలూయా. నిలబడాలి. ఏ హాని వచ్చినా నిలబడాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా నిలబడాలి. హల్లెలూయా. తుఫాను వచ్చినా నిలబడాలి, శోధన వచ్చినా నిలబడాలి, అనేక మందులు నీపైన నింద మోపినా నిలబడాలి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ఎవరో నిన్ను నిందిస్తూ ఉంటున్నారు. ప్రతి విషయానికి నీపైనే వస్తుంది ఆ యొక్క నింద. నా ప్రియ సహోదరి, నీతో చెప్తున్నాను, ఆ యొక్క శోధన వస్తున్నప్పుడు, ఆ యొక్క శోధనలో ఉన్నావు ఇప్పుడు, నువ్వు నిలబడి ఉండు. భయపడొద్దు, చెదరొద్దు, నిలబడి ఉండు. హల్లెలూయా. నిలబడి ఉండు. ఎందుకంటే నిలబడినట్లయితే సత్యాన్ని గ్రహిస్తావు. బయట వాళ్ళు తెలుసుకున్నా లేకపోయినా నీవు గ్రహిస్తావు. హల్లెలూయా. ఆ గ్రహించిన సత్యము నిన్ను విమోచిస్తుంది, నిన్ను విడుదల పరుస్తుంది. నా ప్రియ సహోదరి, విశ్వాసాన్ని కోల్పోవద్దు.
నీవు ఆయన వాక్యమందు నిలిచిన వారైతే. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని ఉన్నావా? ఎందుకో తెలుసా, ఆ వాక్యమే సత్యం. దేవుడు నీ గురించి ఏదైతే చెప్తున్నాడో అదే సత్యము. దేవుడు నీ గురించి ఏదైతే వాగ్దానాలు ఇచ్చినాడో అది మాత్రమే సత్యము. అది తప్పితే ఇంకేది సత్యం కాదు. సత్యం ఏంటంటే నీవు ఆయన స్వరూప్యంలో చేయబడి ఉన్నావు. హల్లెలూయా. సత్యం ఏంటంటే నీవు ఆయన గుణగణాలు కలిగి ఉన్నావు. హల్లెలూయా. సత్యం ఏంటంటే నువ్వు ఫలభరితమైనటువంటి జీవితంలో నీవు వెళ్తున్నావు. అదే సత్యం. ఇంకేది సత్యం కాదు. ఇంకేది సత్యం కాదు. 32వ వచనం చూడండి. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యం మిమ్మల్ని ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది? మిమ్మల్ని ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుందంటే మీరు సత్యాన్ని గ్రహించినప్పుడు. ఆమేన్. కానీ సత్యాన్ని మనం గ్రహించాలంటే ఆ యొక్క వాక్యము యందు మనం నిలబడి ఉండాలి. తన యొక్క శిష్యులు అందరూ కూడా యేసయ్యే మెస్సయ్య అనేటువంటి వాక్యమందు వాళ్ళు నిలబడి ఉన్నారు. కానీ ఆ శిష్యుల్లో ఆ యొక్క సత్యాన్ని వెల్లడింపజేసింది మాత్రం ఒకలే, పేతురు. అందుకు పేతురు వెంటనే ధన్యుడైపోయాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, వార్త మాత్రమే నేను స్వతంత్రులుగా చేస్తుంది. వార్తకి ఇంకో మాట ఏంటంటే వాక్కు. అందుకనే చెప్తున్నాను, నువ్వు వాక్యాన్ని పట్టుకుని ఉండాలి. వాక్యాన్ని నువ్వు బలంగా పట్టుకుని ఉండాలి. వాక్యము నీకు తెలిసి ఉండాలి. లేదంటే అనవసరమైనటువంటి వార్తలు మనకు వస్తూ ఉంటాయి. అనవసరమైన ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తూ ఉంటుంది. టీవీ నుంచి వచ్చేటువంటి వార్తే మనం నిజం అనుకుంటాం. దేవుని వార్త ఎప్పుడైతే మనకు తెలియదో టీవీ నుంచి వచ్చే వార్తే నిజం అనుకుంటాం. దేవుని వాక్యం ఎప్పుడైతే మనకు తెలియదో రేడియో నుంచి వచ్చేటటువంటిది, లేకపోతే ఇతరులు నీపైన చెబుతున్నటువంటి ఆ యొక్క ఒపీనియనే నిజమని చెప్పి అనుకుంటా ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నీ యొక్క జీవితంలో నువ్వు సాధించాలి అని చెప్పి అనుకున్నటువంటి విషయాలు సాధిస్తున్నావా, లేకపోతే అవి నీ యొక్క కలగానే మిగిలిపోతున్నాయా? నువ్వు ఎంతమంది ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, ఎంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క సత్యమందు నిలబడవో, నువ్వు ఎన్ని ప్రయత్నించినా సరే అది వ్యర్థము. ఎందుకంటే ఆ యొక్క సత్యమందు నిలబడటమే మూలము. హల్లెలూయా. ఆ యొక్క సత్యమందు నిలబడటమే మూలం. జాగ్రత్తగా గమనించండి. ఆ యొక్క సత్యాన్ని గ్రహించడం అంటే ఏంటో తెలుసండి? అనగా ఆ యొక్క సత్యము దాని యొక్క అర్థాన్ని మనము పూర్తిగా అర్థం చేసుకోవటం, అర్థం అవ్వటం. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇన్ ఆల్ యూ గెటింగ్ గెట్ అండర్స్టాండింగ్. In all you're getting, get understanding. Though it may cost all that you have, get wisdom. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది దేవుని గురించి నువ్వు బాప్తిస్మం ఇచ్చే యోహానని, ఇంకొంతమంది నువ్వు యెర్మియా అని, ఇంకొంతమంది నువ్వు ప్రవక్తలలో ఒకడవని చెప్తున్నారు. ఇది కాదు సత్యం. సత్యం అది కాదు. చూడండి, అబద్ధానికి సత్యానికి చాలా చాలా దగ్గర గీత ఉంటుంది. అబద్ధము సత్యానికి చాలా దగ్గర పోలిక. రెండు ఆల్మోస్ట్ ఒకటే అనిపిస్తాయి. ప్రవక్తలలో ఒకడని, నువ్వు బాప్తిస్మం ఇచ్చే యోహానని. ఐ ఏబుల్ టు అండర్స్టాండ్?
ఇలాగ రకరకాలుగా చెప్తూ వచ్చారు. యేసయ్య అన్నాడు, అది కాదు, నువ్వేమనుకుంటున్నావు, మీరేమనుకుంటున్నారు నా గురించి? నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఈ యొక్క అబద్ధం ఎలాగా మీ దగ్గరికి వస్తుందో తెలుసా? మీతోని చెప్తుంది, చెయ్యొచ్చు, అది ఎవరైనా చెయ్యొచ్చు, కానీ నీకు సాధ్యపడదేమో, అలా అనిపిస్తుంది. అలాగా చూడండి ఎంత దగ్గర పోలిక. సత్యానికి అబద్ధానికి చాలా దగ్గర పోలిక. చాలా సన్నటి గీత ఉంటుంది. ఆ యొక్క సన్నటి గీతను నువ్వు క్షుణ్ణంగా పరీక్షించాలి. ఆ యొక్క సన్నటి గీతను నువ్వు జాగ్రత్తగా గమనించాలి. అప్పుడే అబద్ధమేంటో సత్యమేంటో నువ్వు తెలుసుకోగలవు. సత్యము అబద్ధము రెండు వినటానికి చూడటానికి ఒకేలా ఉంటాయి. అవ్వతో కూడా సాతాన్ అదే అన్నది. లూసిఫర్ ఏమందంటే, దేవుడు నిన్ను తినొద్దన్నాడా? చూడండి, మాట మార్చడం అంతే. దేవుడు తినొద్దన్నాడు, ఏం తినొద్దన్నాడు? ఒకే ఒక వృక్ష ఫలం తినొద్దన్నాడు. కానీ దానిలాగే సాతాను చెప్పింది అవ్వతో. ఏమని అంటే, తింటే ఏం కాదులే, ఈ ఒక్కసారికే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఒక్కసారి కాదు, నీ జీవితము మార్చబడాలంటే ఒక్కసారి కూడా అధిక చేయకూడదు. హల్లెలూయా. ఒక్కసారి కూడా చేయకూడదు. నెవర్ టర్న్ బ్యాక్ బికాస్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ బ్లెస్డ్. దేవుడు నువ్వు దీవింపబడ్డావు అని చెప్పి ఆయన నిన్ను సృష్టించాడు, రూపించాడు, నిన్ను అదే రీతిగా పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. చాలా చిన్న లైన్, కానీ నీ జీవితం మార్చబడేటువంటి లైన్, నీ జీవితం పూర్తిగా మార్చబడేటువంటి లైన్. హల్లెలూయా. సత్యాన్ని నువ్వు గ్రహించాలని నా యొక్క ప్రార్థన. సత్యము నేను వెంబడించాలి అనేటువంటిది నా ప్రార్థన. ఈ యొక్క సైంటిస్ట్స్ వారి యొక్క ల్యాబ్లో మనం చూసినట్లయితే, వారు ల్యాబ్లో ఏం చేస్తారనుకుంటున్నారు? వారి యొక్క రీసెర్చ్ సెంటర్స్లో ఏం చేస్తారనుకుంటున్నారు? సత్యాన్ని గ్రహిస్తారు. ఏం చేస్తారు? సత్యాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా. అంటే ఈ యొక్క కాంపౌండ్, ఈ యొక్క కెమికల్ ఎలా రియాక్ట్ అవుతుంది, దీన్ని మనం ఒక రకంగా ఒత్తిడి చేస్తే ఇది ఎలా రియాక్ట్ అవుతుంది, సత్యాన్ని గ్రహిస్తారు. వారు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అందుకే వారు విజయవంతులుగా మార్చబడుతున్నారు. ఈరోజు నేను వాడుతున్నటువంటి ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ అయినా సరే, ఈ యొక్క మైక్ అవ్వచ్చు, ఈ ప్యాడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఎంత జాగ్రత్తగా చక్కగా రూపింపబడిందంటే వారు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారు టెస్ట్ చేసి దీని ఫలితం ఎలాగే ఉంటుందని వారు నిర్ధారించి దాన్ని తగ్గట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అందుకనే మనకి ఈ యొక్క టెక్నాలజీలోని మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే సత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కాబట్టి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా సరే నువ్వు వదిలిపెట్టొద్దు. నువ్వు ఎక్కడైతే నిలబడి ఉన్నావో అక్కడే నిలువు. నేను దీవిస్తాను. ఎందుకు దీవిస్తానంటే, నేను దీవిస్తే నాకు ఘనత వస్తుంది కాబట్టి, దేవునికి ఘనత వస్తుంది కాబట్టి నిన్ను దీవిస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఘనపరచుకోవడానికి, నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క ఘనత నువ్వు ఎలా సాధించగలవు? నీ యొక్క విజయం నువ్వు ఎలా సాధించగలవు? సత్యాన్ని మనం అన్వేషించాలి. సత్యాన్ని మనం అన్వేషించాలి. హల్లెలూయా. ఇదే నీ యొక్క విజయానికి మూలము. సత్యము ప్రార్థన కన్నా ఎంతో శక్తివంతమైనది.
సత్యం లేకపోతే ప్రార్థన కూడా లేదు. హల్లెలూయా. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. సత్యం లేకపోతే ప్రార్థన కూడా లేదు. ప్రార్థన కన్నా సత్యము ఎంతో శక్తివంతమైనది. నీ జీవితంలో సత్యం ఉంటే ఇంకేం అవసరం లేదు. నేను అబద్ధాలు ఆడుతున్నానండి. నా జీవితంలో ఈ యొక్క అపరాధాలు చాలా ఉన్నాయండి. నా జీవితంలో మోసం చాలా ఉందండి. అవన్నీ మానేసి దానికి ఒక మూట కట్టేసి పాతాళంలో పెట్టేసి ఇప్పటి నుంచి నువ్వు ఒక కొత్త ప్రారంభము, కొత్త జీవితాన్ని ప్రారంభించు. నూతన స్వభావంతో, నూతన మాటతో, నూతన ఆలోచనతో నూతన జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడిని నేను స్వీకరించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క సత్య బాటలో నడుస్తావో అప్పుడు నీ యొక్క జీవితము సరిదిద్దబడుతుంది, దీవింపబడుతుంది. పేతురుని ఎలాగైతే నువ్వు ధన్యుడివి అని చెప్పాడో అదే రీతిగా నిన్ను కూడా దేవుడు నువ్వు ధన్యుడు అని చెప్పి నీకు కూడా ఆయన ఒక బహుమానం ఇస్తాడు. ఆ యొక్క బహుమానం స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? కానీ బహుమానం కొరకు నీ యొక్క జీవితాన్ని మార్చుకోవద్దు. నీ యొక్క జీవితాన్ని మార్చుకుంటే బహుమానం నేను ఆటోమేటిక్గా వెంబడిస్తుంది. ఒక దాని కొరకు ఆశపడి నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో ఫలించదు. ఒకే ఒక దానికోసం నువ్వు ఆశపడాలి. ఏంటి అది అంటే సత్యము నా యొక్క జీవితంలో ఉండాలి. నేను సత్యమందు నిలవాలి. నేను సత్యమందు నిలబడి నేను నా యొక్క జీవితాన్ని గడపాలి. నీ యొక్క జీవితం అటు రీతిగా ఉన్నట్లయితే నాతో కలిసి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థనలో ఏకీభవించు. అప్పుడు నీ యొక్క జీవితం కూడా మార్చబడటానికి నీకు ప్రేరేపణ కలిగినట్లయితే నీవు ఆ యొక్క నిర్ణయం ఈరోజు తీసుకో. ఆ యొక్క నిర్ణయం తీసుకొని నువ్వు ఆ యొక్క నిర్ణయాన్ని వెంబడించు. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్యా, ఈ యొక్క సాయంకాలం వేళ దేవా, ఈ యొక్క వాక్యమును మేము విన్నప్పుడు రాజా, ఈ యొక్క వాక్యము మేము మా యొక్క హృదయంలోకి స్వీకరించి ఉన్నామని మేము నమ్ముతున్నాము. దేవా, ఈ యొక్క వాక్యాన్ని నేను పూర్తిగా స్వీకరించాను. ఈ యొక్క వాక్యాన్ని నేను నా యొక్క జీవితంలో అమలు చేసుకోవడానికి సహాయం చేయండి. దేవా, ఈ యొక్క సత్యాన్ని నేను నా యొక్క జీవితంలో అమర్చుకొని సరిదిద్దుకొని నేను నా యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబడిన జీవితంగా నేను ఇప్పటి నుంచి జీవిస్తానయ్యా. సత్యంలో నడుస్తాను, సత్యం మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే సత్యము నన్ను స్వతంత్రులుగా చేస్తుంది. నా ప్రియ దేవా, నా ప్రభువా, నా యొక్క హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా. నా యొక్క మనసును నీకు అర్పిస్తున్నాను రాజా. శుద్ధీకరింపబడినటువంటి మనసుగా, శుద్ధీకరింపబడినటువంటి స్థలముగా నన్ను పెట్టుమయ్యా. దేవా, ఆ యొక్క సత్యంలో జీవించేలాగిన సహాయం చేయము. దేవా, సత్యాన్ని నేను వెంబడిస్తుంటుండగా ఆ యొక్క సత్యంలోకి నన్ను ఇంకా నడిపించుమయ్యా. నీవు నా గురించి చెప్పిన ప్రతి మాటను నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నా గురించి చెప్పిన ప్రతి మాటను నాయనా నేను స్వీకరించి దాన్ని నేను అమలు చేస్తున్నానయ్యా. ప్రభువా, నీ యొక్క పాత్రగా నా యొక్క దేహమును సమర్పిస్తున్నాను. నీ వాడుకొనైనా నన్ను మార్చు రాజా, సంపూర్ణంగా మార్చయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవ, ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు. ఎస్పెషల్లీ ఆ యొక్క సహోదరిని దీవించుము. ఆమెకు మీరు బలమును అనుగ్రహించుము, శక్తిని అనుగ్రహించుము. దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నీ యొక్క సత్యంలోకి నడిపించే వాక్యము వలె దీన్ని పెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నీకే స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో నీవు ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.